పురుషోత్తమ చౌదరి 1798 సంవత్సరమున శ్రీ జగపతి దేవు గారు పార్లాకిమీడి జమీందారుగా ఉండిరి. ఆ కాలంలో కూర్మనాథ చౌదరి గారు చాలా ప్రసిద్ధులు. వీరు వేదపారాయణం చేయడంలో చాలా ప్రవీణులు. పర్లాకిమిడి ఆస్థాన కవిగా నుండిరి. ఆ కాలంలో చౌదరి గారి వంశము మిక్కిలి ప్రసిద్ధి చెందినది. కూర్మనాథ చౌదరి పూర్వీకులు పశ్చిమ బెంగాల్కు చెందినవారు. 2-3 తరాలకు ముందు బెంగాల్ నుండి ఉత్కళకు తరలివచ్చి పర్లాకిమిడి ప్రాంతాన స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు మరియు నిష్ఠ కలిగిన అగ్రజాతీయులు. ఆనాడు వీరికి పరిసర ప్రాంతముల యందు చాలా గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండెను. ఈ చౌదరి కుటుంబము వైదిక వృత్తి కరణ వృత్తిచే జీవించేవారు. చౌదరి అను పదమునకు 4 గ్రామముల మీద అధికారికి ఇవ్వబడిన బిరుదు. చతుర్వేద పారాయణులకు కూడా ఈ బిరుదు వర్తిస్తుంది. 1803 సెప్టెంబర్ 5వ తేదీన గంజాం జిల్లా తెంబూరు ముఠా మదనాపుర గ్రామమున కూర్మనాథ చౌదరి గారి భార్య అయిన సుభద్రాదేవి చౌదరి రాణి మగబిడ్డను ప్రసవించింది. జాతక ప్రకారం ఆ బిడ్డకు పురుషోత్తముడని పేరు పెట్టినారు. 7వ ఏట అక్షరాభ్యాసం చేశారు. పాఠశాలలో ఇటు ఇంటి వద్ద తండ్రి చేత చిన్న చిన్న శ్లోకాలు ఎన్నో పురుషోత్తముడు నేర్చుకున్నాడు. చిన్ననాటి నుండి అన్ని విషయములలో ప్రవీణుడు. బ్రాహ్మణ ఆచార ప్రకారముగా 7వ ఏట ఉపనయనము చేసిరి. మంత్రాలు జపాలు అన్నీ శ్రద్ధతో నేర్చుకున్నాడు. బాల్యం నుండి మతనిష్ట గలవాడు. తన తండ్రి వలె కుమారుడు కూడా మంచి పేరు తెచ్చుకునెను. చక్కని స్వరం కలిగి తన గానమాధుర్యము వలన ప్రతి వారి హృదయమును ఆకట్టుకున్నాడు. దైవభక్తి పారాయణము తండ్రి ఎల్లప్పుడూ బోధించేవాడు. తల్లిగారైన సుభద్రాదేవి తన కుమారుని మహామత బోధకుడు కావాలని దీవించేది. అతని తల్లి వాక్కు నెరవేరింది. వేదవేద్యుడిని ప్రఖ్యాతి కాంచాడు. నిత్యము పూజల్లో ఉండేవాడు. భుజముల మీద శంకుచక్రాలను కాల్పించుకుని గురుపదేశములు తప్పక పాటించేవాడు. మంచి దేహఛాయి, దానికి తగ్గట్టు పట్టుబట్టలు ధరించిన పురుషోత్తముడు దారిని పోవచ్చినప్పుడు ప్రజలు ఆయనకు నమస్కరించేవారు. నడకలో రాజటీవీ కనబడేది. ఈయన మాటలు వినుటకు ప్రజలు గుమికూడేవారు. ఆస్థాన కవిగా పురుషోత్తముడు కూడా కొంతకాలం పనిచేశాడు. తన మేనమామ గారైన రఘునాథ్ పాల్ మహంతి గారి కుమార్తె అయిన రాధామణిదేవితో తన 20వ ఏట వివాహం జరిగింది. వీరి వివాహమైన కొన్ని దినముల తర్వాత తండ్రి గారైన కూర్మనాథ చౌదరి మరణించారు. తండ్రి తదనంతరం ఈ కవి హైందవ గ్రంథాల రచనలు చేయడం ప్రారంభించాడు. కొన్ని కీర్తనలు కూడా రచించాడు. భక్తి, వైరాగ్య, జ్ఞాన, కర్మ, రాజయోగి కాగల సాధనములన్నిటిలోనూ శిక్షణ పొందాడు. రాజహస్తరాజము అను వేదాంత గ్రంథమును అందలి భావములను దీక్షతో పఠించెను. ఆత్మ యొక్క నిత్యత్వమును, జీవాత్మ పరమాత్మల వైరాగ్య పరసిద్ధాంతాన్ని సద్గురుని ద్వారా సాధించవలెననియు, అట్టి సాధన లేనిచో ముక్తి సాఫల్యత సిద్ధించదని ఆ వేదాంత గ్రంథము యొక్క సారాంశము. ఈ విధంగా తరచూ వేద గ్రంథములు సేకరించి చదువుచుండెను. రకరకములైన వేదాంత సిద్ధాంతములు పురుషోత్తమ చౌదరి గారిని కలవరపరిచేవి. ఇవన్నీ సరైన మార్గము కావేమో అని లోపల వేదన చెందుచుండేవాడు. తను బ్రహ్మజ్ఞాని కావాలనని ఎంతో కోరిక కలిగి ఉండేవాడు. యోగ విద్య సాధన చేస్తూ ఉండేవాడు. మానసిక శాంతికి, మనోవికాసానికి యోగ విద్య సహాయపడుతుందని వేదాంత సారము, శివయోగ సారము, విజ్ఞాన దీపిక, సాంఖ్యయోగము, పరమహంస ధర్మము మరియు ఆత్మజ్ఞానము ఇత్యాది గ్రంథములను పఠించి కంఠస్థం చేశాడు. 7 మత గురువుల యొద్ద శిష్యత్వము చేశాడు. సమస్త భోగములను విడిచి గురువుల పాదముల యొద్ద నిదురించేవాడు. పరమబ్రహ్మను తెలుసుకున్నట్టుకు గురువులను ఆశ్రయించవలనని పురుషోత్తముని ఉద్దేశ్యము. కొందరు గురువులు చేయు నీచ కార్యములను కన్నులారా చూచి మనసునందు నొచ్చుకున్నాడు. ఈ మత గురువులు కవిగారి ఆధ్యాత్మిక దాహమును తీర్చలేకపోయారు. ఎన్నో యోగ సాధనాలు చేసినా మనసుకు ఏకాగ్రత లభించలేదు. శాంతి కరువైనది.
ఇవన్నీ వట్టి బూటకమని తలంచాడు. ఇంకొక రాజయోగ కూటము అనే మత గురువుల యొద్దకు వెళ్ళాడు. ఈ గురువులలోనే ఇంకొక ముఠా ఉండేది. అక్కడ స్త్రీలు స్వాములు ఉండేవారు. వీరిది వింతైన తంతు. వీరి కార్యములను చూచిన ఈ కవిగారికి స్వాములపై విరక్తి కలిగింది. ఇలాంటిది మరొక గుంపు. వీరంతా గంజాయి, నల్లమందు, బంగు సేవించి ఎప్పుడూ మత్తులో ఉండేవారు. అసలు పరమాత్ముని సన్నిధి కానే కాదని, ఇదంతా బోటకమని తెలుసుకుని మనస్సును కలత చెందాడు. అప్పటి నుండి ఎవరు నిజమైన దేవుడు అనే అన్వేషణ అతని అంతరంగములో ఆరంభమైంది. అక్కడక్కడ అప్పుడే యేసు ప్రభువు గురించి చిన్న చిన్న కరపత్రములు పంచేవారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవలెను. మార్కు సువార్త 12:31. ఈ మాటలు పురుషోత్తమ గారు చదివి, ఈ మాటలు ఎక్కడివి, ఏ వేదంలో ఉన్నవి, ఈ అమూల్యమైన మాటలు ఎవరు పలికారు అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఏ సత్పురుషుని నోట నుండి ఈ మాటలు పలికినవి అని అన్వేషించడం ప్రారంభించాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొనెదరు అను వాక్యము బైబిలు నందు వ్రాయబడి ఉంది అని తెలుసుకుని బైబిల్ కొరకు అన్వేషణ చేయసాగాడు. అప్పుడు తెలుగులో బైబిల్ అచ్చువేయబడలేదు. ఈ కవి గారికి ఇంగ్లీషు రాదు. 1800 సంవత్సరమునందు కలకత్తా సమీపమందు సిరంపూర్లో విలియం కేరీ అనే భక్తుడు చిన్న చిన్న పత్రికలు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు దేవుని వాక్యము అందించుచుండెను. 1805 సంవత్సరమునందు లండన్ మిషన్ సొసైటీ వారిచే మత్తయి, మార్క్, లూకా అనే సువార్తలు అతి వ్యయ ప్రయాసలతో తెలుగులో ముద్రించిరి. ఆ కాలమందే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తిరుగుబాటుదారులను అణచివేయుటకు విజయనగరము, శ్రీకాకుళము పట్టణములలో బస చేసిరి. కొందరు సైనికాధికారులు సువార్త ప్రచురణకు ప్రచారము చేయుచుండిరి. క్రీస్తు ప్రేమను భారతదేశములో ప్రకటించాలని పత్రికలు పంచుచుండిరి. ఆ పత్రికలు కవిగారికి దొరికినవి. అవి చదివి సత్యస్వరూపి అయిన యేసు ప్రభువు గురించి తెలుసుకోవాలని కోరిక కలిగెను. చౌదరిలో ఏదో మార్పు వచ్చిందని తన ప్రజలు, ఇంటివారు గ్రహించారు. రసెల్ అనే ఒక సత్క్రైస్తవుడు ప్రభువునందు ఎంతో విశ్వాసం కలవాడు. అతనిని చౌదరి గారు కలుసుకున్నాడు. ఆ సమయమందు సైనికులచే చాలా దెబ్బలు తిన్నాడు. తుదకు ఆ భక్తుని కలుసుకున్నాడు. ఆయన ప్రేమతో కవిగారిని కౌగిలించుకుని యేసు ప్రభువు గురించి అనేక సత్యాలను బోధించాడు. అప్పుడు ఇరువురు మోకరిల్లి ప్రార్థన చేశారు. ప్రభువు, నన్ను నీ సేవకు ఈ విధంగా సంపాదించుకుంటివా స్వామి అని, నీ కార్యములు అద్భుతములని ప్రార్థించి ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆనాటి నుండి కవిగారి జీవితం మారిపోయింది. తన కుటుంబంలో కలతలు రేగాయి. ఎన్నో నిందలు, శ్రమలు వచ్చాయి. తుదకు అందరినీ విడిచి 1833 సంవత్సరమున అక్టోబర్ 6వ తేదీన ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆ దినమే ఈ భక్తుడు ఒక పాట రాశాడు. మా యేసు క్రీస్తుని మరుగు గల్గెనురా, నా ఆత్మ గణరక్ష అగము నెక్కునురా అను కీర్తన గానం చేశాడు. ఇదే తెలుగు ప్రపంచములో వెలువడిన మొట్టమొదటి క్రైస్తవ భక్తి కీర్తన. త్రాహిమాం క్రీస్తు నాథ, ఉన్నపాటున వచ్చుచున్నాను, యెహోవా నా మొరలాలించెను, నీ చరణములే నమ్మితి సకలేంద్రియములారా అను 70కి పైగా పురుషోత్తమ చౌదరి రచించి కీర్తించిన పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో ఉన్నవి. దావీదు కీర్తనలు ధ్యానిస్తే కలిగే అనుభూతి పురుషోత్తమ చౌదరి గారి పాటలు పాడుతున్న దైవ ప్రేమతో తన్మయత్వం చెందుతారు. విశాఖ నుండి మద్రాసు చేరి మహాశ్రమ నుండి 700 కిలోమీటర్లు పైగా కాలినడకన ప్రయాణం చేసి దారి పొడుగున సువార్తను ప్రకటిస్తూ బళ్ళారి, గుంతకల్, అనంతపురం, మదనపల్లి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, తుని నుండి విశాఖ చేరెను. 1835 సంవత్సరమందు తన భార్య రాధామణి తనతో కలిసి ప్రభు సేవ చేసెను. కవిగారిని దైవజనునిగా అభిషేకించారు. తెలుగు భాషకు మరియు ప్రత్యేకముగా తెలుగు క్రైస్తవ సంఘాలకు ఈయన చేసిన సేవ మహత్తరమైనది. అనేక రచనలు, పద్యాలు, అనేక పుస్తకములు యేసు ప్రభు కొరకు తన కలము నుండి వెలువడెను. ఈ కవి కలము నుండి 130 అపురూపమైన భక్తి గీతాలు వెలువడ్డాయి.
తన 87వ సంవత్సరమందు 1890 ఆగస్టు 23న అర్ధరాత్రి వేళ ప్రభునందు నిద్రించెను. తాను చనిపోతూ కూడా కల్వరి గిరీసా ప్రభు అంటూనే కన్నుమూశాడు. ఈ విధంగా అనేక మంది జీవితాలకు ఆయన జీవితం మార్గదర్శకమైంది. ఇది వినుచున్న సోదరుడా, నీ జీవితాన్ని ప్రభు చేతులకి అప్పగించినప్పుడు నిన్నును ఆయన బలముగా వాడుకొనగలడు. యెహోవా మా తండ్రి గాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మహిమగల శుద్ధాత్మా ఇట్టి వరుసా తెలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టామిహ బాధలకు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. శుభముగమా చుట్టాలైనన్ హర్షమికమాకేమి కొదువా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. పరమ విభుజీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమే. పరమ విభుజీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమే. చిరముగా నుండు మా పేరు చెరుపు పెట్టేడు వారింకెవరు.
యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుసదలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న